జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఒక అప్డేట్స్ మనం చూద్దాం. సో ఇప్పటివరకు దాదాపు 5 రౌండ్లు పూర్తయినాయి. 6వ రౌండ్ కౌంటింగ్ ప్రారంభం అవడం జరిగింది ఇంతకు ముందే. సో 5 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 12,000 ఎబోవ్ అంటే 12,000 పైచీలకు మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. ఎక్కడైతే షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం వస్తుంది అనుకున్నటువంటి ఆ 2 రౌండ్ల ఫలితాలు కూడా స్పష్టంగా నవీన్ యాదవ్ లీడ్లో ఉండడం జరిగింది. సో దాంతో దాదాపుగా నవీన్ యాదవ్కి పెద్ద ఎత్తున గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే విషయం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ మీకు చెప్పాలి మిత్రులారా, ఒకసారి అసలు కౌంటింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఏంది అనేది ఒకసారి మీకు చూపిస్తా. చాలా క్లియర్గా ఈ రౌండ్ల వారీగా ఉన్నటువంటి 10 రౌండ్లు మొత్తం పూర్తిగా 10 రౌండ్లు అయితే ఉన్నాయి. ఈ 10 రౌండ్లలో దాదాపు 5 రౌండ్లు పూర్తి కావడం జరిగింది. 5 రౌండ్లలో చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యంతో నవీన్ యాదవ్ ఉన్నట్టు తెలుస్తోంది. 5వ రౌండ్లో కూడా దాదాపు 4,000 ఓట్, 5వ రౌండ్లోనే దాదాపు 4,000 మెజారిటీ తోటి మొత్తంగా 12,000 మెజార్టీ తోటి ఆధిక్యంలో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మొదటి రౌండ్ చూసినట్లయితే షేక్పేట డివిజన్ దాదాపు 1 నుంచి 42 పోలింగ్ బూత్లు ఏవైతున్నాయో 42 పోలింగ్ బూత్లలో మొదటి రౌండ్లో దాదాపుగా నవీన్ యాదవ్కి ఎంత వచ్చింది లీడ్ అంటే దాదాపు 47 ఓట్ల ఆధిక్యం రావడం జరిగింది. దాంతోపాటు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 8,926 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 8,864 అంటే దాదాపు 47 ఓట్ల ఆధిక్యం రావడం జరిగింది. సో ఇక్కడే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుందే 1 నుంచి 42 బూతులలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు లీడ్ వస్తుంది. దాని తర్వాత బోరబండ్లో పెద్ద ఎత్తున లీడ్ వస్తుంది. మిగతా వాటిల్లో అటు ఇటైనా కానీ మాకే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిన్నంతా కూడా ప్రొజెక్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు కౌంటింగ్ కేంద్రాలకు వచ్చిన తర్వాత మొదటి రౌండ్ ఫలితంతో 47 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉండడంతో ఆ ఫలితాలు కంప్లీట్గా తారుమారవుతుందో తెలుస్తూ ఉంది. అదేవిధంగా 2వ రౌండ్ చూసినట్లయితే 2వ రౌండ్లో దాదాపు 8,963 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 6,015 రావడం జరిగింది. దీనిలో 308 ఓట్లేమో బీజేపీకి రావడం జరిగింది. దానిలో చూసినట్లయితే 2,995 ఓట్ల ఆధిక్యం రావడం జరిగింది. అంటే 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 3,000 ఓట్ల ఆధిక్యం రావడం జరిగింది. ఇక్కడ చూడండి 2వ రౌండ్లో షేక్పేట ఎర్రగడ్డ అంటే షేక్పేట కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నటువంటి ఏరియా, ఎర్రగడ్డ కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నటువంటి ఏరియానే. సో ఈ 2 డివిజన్లో కూడా దాదాపు 2 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 42 + 85 పోలింగ్ బూతులలో లెక్కింపిన దాంట్లో దాదాపు 3,000 ఆధిక్యం రావడం జరిగింది. ఇక తర్వాత 3వ రౌండ్ చూసినట్లయితే రహమత్ నగర్ వెంగళరావు నగర్లో రహమత్ నగర్ కంప్లీట్గా నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి పట్టున్నటువంటి ఏరియా. అదేవిధంగా వెంగళరావు కొంత బీఆర్ఎస్కి ఎడ్జినటువంటి ఏరియా. దీనిలో ఒకసారి మనం చూసినట్లయితే 3వ రౌండ్లో కూడా చాలా స్పష్టంగా 12,292 ఓట్లేమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వస్తే 12,503 ఓట్లేమో బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. దీనిలో దాదాపు ఒక 200 ఓట్లు ఆధిక్యంతో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో దాంతోపాటు ఆధిక్యం చూసినట్లయితే 2,843 ఓట్లు రావడం జరిగింది. ఇది 3వ రౌండ్ సంబంధించిన అంశం. అయితే ఇక 4వ రౌండ్ ఒకసారి చూసినట్లయితే 4వ రౌండ్ వెంగళరావు నగర్ అదేవిధంగా రహమత్ నగర్. సో దీనిలో 129 నుంచి 171 పోలింగ్ బూత్ సంబంధించినటువంటి కేంద్రాలకు సంబంధించినటువంటి అంశం. సో దీనిలో దాదాపు 171 పోలింగ్ బూత్ పూర్తయ్యేసరికి ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దాదాపు 3,547 ఓట్ల రావడం జరిగింది. 3 రౌండ్ల వరకు కూడా చాలా అంటే హోరాహోరీగా కొనసాగినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్న ఆధిక్యం 4వ రౌండ్ నుంచి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఒక అప్డేట్ మనం చూసినట్లయితే 4వ రౌండ్ ఏదైతే ఉందో 4వ రౌండ్ 5వ రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు 12,000 ఆధిక్యంతో నవీన్ యాదవ్ గెలుపు దిశగా దూసుకుపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా చివరిగా 9వ రౌండ్ ఏదైతే ఉందో బోరబండ ఎర్రగడ్డ అదేవిధంగా 10వ రౌండ్ ఎర్రగడ్డ ఇక్కడ ఈ 2 ఏదైతే 344 నుంచి 386 380 నుంచి 407 ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర పోలింగ్ బూతుల దగ్గర చాలా స్పష్టంగా కొంత బీఆర్ఎస్ పార్టీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎక్కడైతే షేక్పేటలో లీడ్ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానిలో కాంగ్రెస్ పార్టీకి లీడ్ రావడం జరిగింది. కానీ అదేవిధంగా సెకండ్ ప్లేస్లో అంటే బోరబండలు కూడా మాకు లీడ్ వస్తుంది చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనుకున్నప్పుడు కూడా ఈ ట్రెండ్స్ అన్ని కూడా ఒకసారి గమనిస్తూ ఉంటే చాలా స్పష్టంగా బోరబండ ఎర్రగడ్డ అదేవిధంగా ఎర్రగడ్డ 9వ రౌండ్ 10వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మిగతా డివిజన్లో ఎక్కడైతే రహమత్ నగర్ కావచ్చు అదేవిధంగా
యూసఫ్ కూడా కావచ్చు, సోమాజ్ కూడా కావచ్చు. సోమాజ్ ఈ అన్ని దాంట్లో కూడా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్య దిశగా పోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మెజారిటీ 100% 5 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 12,000 ఉంటే చాలా స్పష్టంగా ఈ 10 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఖచ్చితంగా 20 నుంచి 25,000 మెజారిటీ ఖాయం అనేది చాలా స్పష్టంగా మనం అయితే చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మనం కూడా గతంలో చెప్పడం జరిగింది, దాదాపు 20,000 పైచీలకు పైనే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాలేజ్ టీవీగా మనం చెప్పడం జరిగింది. సో ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి ఒకసారి ఏం అప్డేట్స్ వస్తున్నాయి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఐదో రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 12,651 ఓట్ల మెజారిటీ రావడం జరిగింది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అఫీషియల్గా ఓన్లీ కేవలం రెండు రౌండ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ రావడం జరిగింది. ఇక్కడ మూడు రౌండ్లు పూర్తి అయ్యేసరికి నవీన్ యాదవ్కి దాదాపు 28,999 6,000 మెజార్టీ రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మాగంటి సునీత ఉందో 22,987 అంటే 6,000 ఓట్ల వెనకంజలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక దీపక్ రెడ్డి ఎవరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చూసినట్లయితే 5,361 ఓట్లు రావడం జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో కొంత బీజేపీ అభ్యర్థి కొంత చాలా వెనకడుగు వేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 5,000 ఉంది అంటే దాదాపు 10 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 20,000 దాటుదా అనేటువంటి ఒక అనుమానాలు అయితే చాలా బలంగా కలుగుతా ఉన్నాయి. సో ఇక్కడ అఫీషియల్ ఇది ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అఫీషియల్ డేటాలో చూసినట్లయితే 3 రౌండ్ల వరకు మాత్రమే ఫలితం రావడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అనఫీషియల్ ప్రకటన ప్రకారం అయితే 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 12,651 ఓట్ల మెజార్టీ రావడం జరిగింది. 5వ రౌండ్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం 3,000 పైచీలకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అంటూ చూస్తాను. అంటే 5వ రౌండ్లో స్పష్టంగా 3,000 మెజార్టీ రావడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు మనం ఇందులో చూసినట్లయితే 5 రౌండ్ల వరకు ఏమేమి చూసినది ఏమేమి పోలింగ్ బూత్లలో అనేది చూసినట్లయితే ఇప్పటి వరకు షేక్పేట కంప్లీట్ కావడం జరిగింది. షేక్పేట ఎర్రగడ్డ 2 రౌండ్ కంప్లీట్ కావడం జరిగింది. 3వ రౌండ్లో రహమద్ నగర్ వెంగళరావు నగర్ రావడం జరిగింది. 4వ రౌండ్లో వెంగళరావు నగర్ రహమద్ నగర్ రావడం జరిగింది. 5వ రౌండ్లో రహమద్ నగర్ వెంగళరావు నగర్. ఇక్కడ వరకు 5 రౌండ్లు పూర్తయినాయి. ఈ 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 12,000 మెజార్టీ రావడం జరిగింది. ఇక్కడ వెంగళరావు నగర్, యూసఫ్ కూడా, సోమాజ్ కూడా ఈ 2 రౌండ్లు కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యంతో భారీ ఆధిక్యం ఈరోజు ఈ 2 రౌండ్లు కూడా ఉండేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉందనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ షేక్పేటలో బీఆర్ఎస్ పార్టీ లీడ్ రావాల్సింది వెనకబడ్డది. తర్వాత స్పష్టంగా 5 రౌండ్ల వరకు కూడా స్పష్టమైన మెజార్టీ తోటి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నాడు. మిగతా 2 రౌండ్లు కూడా ఈరోజు నవీన్ యాదవ్కు ఆధిక్యం ఎంత అనేది డిసైడ్ చేసేటువంటి రౌండ్స్. ఎందుకంటే కింద 8వ రౌండ్, 9వ రౌండ్, 10వ రౌండ్లో చూసినట్లయితే 8వ రౌండ్లో మాత్రం సోమాజ్ కూడా ఎర్రగడ్డ వరకు కొంత కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటుంది. బోరబండ నుంచి మొదలు పెట్టుకుంటే బోరబండ నుంచి కొంత టఫ్ అవుతుంది. అంటే 50-50 లేకపోతే 60-40 లేకపోతే అక్కడే బీఆర్ఎస్ పార్టీ కొంత లీడ్లోకి రావడమా ఈ అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితులు చూసినా కానీ నెక్స్ట్ జరిగేటువంటి 6-7 రౌండ్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకసారి ఇండిపెండెంట్ల పరిస్థితి కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నవీన్ యాదవ్కి అయితే 6,000 లీడ్ తోటి 3 రౌండ్లు అఫీషియల్ డేటా ప్రకారం చూస్తాం. అదేవిధంగా ఇక బుద్దయ్య కావచ్చు, లేకపోతే సత్తార్ మహమ్మద్ కావచ్చు, అందరికి కూడా 100 ఓట్లు దాటినటువంటి సందర్భాలు అయితే లేవు. సో ఇక్కడ ఆస్మా కూడా దాదాపు 41 ఓట్లు ఉన్నది. అదేవిధంగా పగిడిపల్లి శ్యామ్సన్ 38 ఓట్లతోటి దాదాపు 100 ఓట్లు కూడా దాటినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక మిగతా 5 రౌండ్లలో వీళ్ళకి ఎంత వస్తాయి ఏంది అనేది కూడా చెప్పలే పరిస్థితి కనబడతా ఉంది. సో ఒకసారి రాము, ఒకసారి నువ్వు వస్తే ఇంకా కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడచ్చు క్లియర్గా. సో ప్రస్తుతం చూసినట్లయితే ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ మరొకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రెండు రౌండ్కు పెరుగుతున్నటువంటి కాంగ్రెస్ లీడ్. మొదటి రౌండ్లో 47 ఓట్ల ఆధిక్యం ఉంటే 2వ రౌండ్ ముగిసరికి 2,999 ఓట్ల ఆధిక్యం జరిగింది. 3వ రౌండ్కి వచ్చేసరికి కొంత 3వ రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ 211 ఓట్ల లీడ్ రావడంతో 3వ రౌండ్ ముగిసేసరికి 2,843 ఓట్ల ఆధిక్యం రావడం జరిగింది. 4వ రౌండ్ ముగిసేసరికి 3,547 ఓట్లు రావడం జరిగింది. 4వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం దాదాపుగా 9,432 ఓట్ల ఆధిక్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా 5వ రౌండ్ ముగిసేసరికి 12,000 అంటే ఇక్కడ నుంచి 9,400 నుంచి 12,600 అంటే దాదాపు 3,000 పైగా 5వ రౌండ్లో కూడా లీడ్ రావడం జరిగింది. సో ఇట్లా చూసినట్లయితే ప్రతి రౌండ్కి
దాదాపు 2000 నుంచి 3000 పైచీలకు ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. సో 5వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు వచ్చినటువంటి లీడ్ 12,681 అంటూ చూస్తా ఉన్నాం. సో రాము, ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ విషయం కావచ్చు, అసలు ఈ కౌంటింగ్ లో ఏ విధంగా మార్పులు జరుగుతా ఉన్నాయి, ఏ విధంగా హోరాహోరీగా జరుగుతున్నట్టు తెలుస్తోంది, మీ అభిప్రాయం ఏంటి? సో అయితే బీఆర్ఎస్ పార్టీ ఊహించింది షేక్పేట్ లో వాళ్ళకు మెజార్టీ వస్తారు ఊహించారు. షేక్పేట్, ఎర్రగడ్డ ప్రాంతం, సో అక్కడే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడంతో సో మిగతా దాంట్లో కూడా మనకు మెజార్టీ వచ్చే అవకాశం ఉన్న ఆలోచనకు ఆల్రెడీ వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రౌండ్ మనం చూసినట్టయితే మొదటి రౌండ్లో 47 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. రెండవ రౌండ్లో కూడా 2,995 ఓట్లతోటి ముందంజలో ఉంది. మూడో రౌండ్లో కూడా 2,843 ఓట్లు ముందంజలో ఉంది. నాలుగో రౌండ్లో కూడా 3,547 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. సో నాలుగో రౌండ్ ముగిసేసరికి 9,432 ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉన్నది. ఇక 5వ రౌండ్ ఇప్పటికీ కంప్లీట్ అయింది కాబట్టి దాదాపు 12,000 పైచిల్కు ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఇది లేటెస్ట్ అప్డేట్. ఇది దాదాపు 5 రౌండ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, రౌండ్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పు. సో ఫస్ట్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి లీడ్ 47 ఓట్లతో ముందంజలో ఉన్నది. బీజేపీకి 2,167 ఓట్లు బీజేపీకి పడ్డాయి. 8,911 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 8,864 ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ. సో రెండో రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ లీడు 2,948 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సో రెండవ రౌండ్ వచ్చేసరికి 17,874 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 14,879 ఓట్లు, బీజేపీకి 3,475 ఓట్లతోటి బీజేపీ సరిపెట్టుకుంది. సో టోటల్ కాంగ్రెస్ పార్టీ 2,995 ఓట్లతోటి రెండో రౌండ్లో కూడా లీడ్ కనిపించింది. సో మూడో రౌండ్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ 3,000 ఓట్లతో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మూడవ రౌండ్లో 11,082 ఓట్లతోటి, బీఆర్ఎస్ పార్టీ 8,082 ఓట్లతోటి, బీజేపీ 3,475 ఓట్లతోటి భారతీయ జనతా పార్టీ కనిపిస్తోంది. టోటల్ కాంగ్రెస్ పార్టీ లీడ్ 6,012 ఓట్లతోటి మూడో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ 6,012 ఓట్లతో లీడ్ కనిపించింది. ఫోర్త్ రౌండ్ కాంగ్రెస్ పార్టీ లీడ్ 3,542. అంటే రౌండ్కి కాంగ్రెస్ పార్టీ సో మెజార్టీ పెరుగుకుంటూ వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 9,567 ఓట్లతోటి కనిపిస్తుంది ఫోర్త్ రౌండ్లో. బీఆర్ఎస్ పార్టీ 6,020 ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. టోటల్ 4 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ 9,559 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఫిఫ్త్ రౌండ్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ లీడ్ 3,298 ఓట్ల లీడ్లో ఫిఫ్త్ రౌండ్ కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 5వ రౌండ్లో 12,283 ఓట్లు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి 8,985 ఓట్లు కనిపిస్తుంది. టోటల్ ఈ 5వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 12,857 ఓట్లతో ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. సో ఇక్కడ ఆల్రెడీ మొత్తం కంప్లీట్ పోస్టర్స్ కూడా బయటకు వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయ సంబరాలు. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, సో ఆయన ఆధ్వర్యంలో దాదాపు గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా మీడియా తోటి మాట్లాడినట్టుగా చూస్తా ఉన్నాం. ఒకసారి దాని గురించి కూడా క్లియర్ గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, ఒకసారి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో చాలా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి యొక్క ఫ్లెక్సీలు పట్టుకొని సంబరాలు జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విహెచ్ హనుమంతరావు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నట్టుగానే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎగ్జిట్ పోల్స్ రాగానే వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. అవును. సో 15,000 మెజార్టీ ఖచ్చితంగా రాబోతున్న అంచనాకు వాళ్ళు కూడా వచ్చినారు. హైదరాబాద్